వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. రాష్ట్ర రాజకీయాల్లో మరోమారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం ఇప్పుడే మొదలైపోయింది. మార్చి 29వ తేదీతో ఇద్దరు కీలక ఎమ్మెల్సీల పదవి కాలం ముగుస్తూ ఉండటంతో ఈ ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఎన్నికలు జరగబోయే మెజారిటీ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే అధికారంలో ఉండడంతో హస్తం పార్టీలోనే టికెట్ కోసం పోటీ తీవ్ర రూపం దాల్చింది. రేసులో సీనియర్ నేతలతో పాటు కీలక ప్రజా ప్రతినిధుల వారసులు కూడా ఉండటంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. మరి ఈ ఇరు స్థానాల నుంచి టికెట్ రేస్లో ఉన్న ఆ ముగ్గురు నేతలు ఎవరు, అధిష్టానం వద్ద ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నాయి? తెలంగాణ రాజకీయాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం ఇప్పుడే మొదలైపోయింది. మార్చి 29వ తేదీతో తీన్మార్ మల్లన్న, సురభి వాణీదేవిల పదవీకాలం ముగియనుండటంతో ఈ ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఎన్నికలు జరగబోయే 6 ఉమ్మడి జిల్లాల్లోని 4 జిల్లాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో అధికార పార్టీలోనే టికెట్ దక్కించుకోవడం కోసం నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ స్థానం నుండి పోటీ చేసేందుకు సామా రామ్మోహన్ రెడ్డి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే స్థానం రేసులో హర్షవర్ధన్ రెడ్డి, సంపత్ కుమార్, చిన్నారెడ్డి, గౌరీ సతీష్ లాంటి సీనియర్ నేతలు కూడా నిలిచారు. టికెట్ ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో హర్షవర్ధన్ రెడ్డి అధిష్టానం పెద్దల వద్ద గట్టి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల స్థానానికి కూడా పోటీ ఊహించని రీతిలో రసవత్తరంగా మారింది. ఈ స్థానంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ అందరికంటే ముందు వరుసలో దూసుకుపోతున్నారు. మరోవైపు మంత్రి సీతక్క కుమారుడు సూర్య పేరుతో పాటు గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రియాజ్ పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. రాబోయే సెప్టెంబర్ నెలలోనే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో టికెట్ ఎవరికి దక్కుతుందో, రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయో అనే ఉత్కంఠ పార్టీలో నెలకొంది. రాష్ట్రంలో మరోమారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి గులాబీ, హస్తం క్యాంపుల్లో సర్వత్రా కనిపిస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న, వాణీదేవి పదవీకాలం మార్చి 29తో ముగియనుండటంతో దీనికి ప్రధాన కారణం. ఈ ఎన్నికలు జరిగే 6 ఉమ్మడి జిల్లాల పరిధిలో 4 జిల్లాల్లో కాంగ్రెస్ బలం ఎక్కువగా ఉండడం గమనార్హం. తాము అధికారంలో ఉన్నాం కాబట్టి గెలుపు సులువేనన్న ధీమాతో కాంగ్రెస్ ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ స్థానం నుండి టికెట్ సాధించాలని సామా రామ్మోహన్ రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే సీటు కోసం హర్షవర్ధన్ రెడ్డి, సంపత్ కుమార్ రెడ్డి, చిన్నారెడ్డి, గౌరీ సతీష్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. వీరిలో హర్షవర్ధన్ రెడ్డి తనదైన శైలిలో లాబింగ్ చేస్తూ టికెట్ రేసులో ముందంజ వేసేందుకు శ్రమిస్తున్నారు. అటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానంలో కూడా టికెట్ సమరం తీవ్రస్థాయికి చేరింది. అక్కడ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రేసులో అందరికంటే ముందు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇరు స్థానాల ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ నెలలోనే షెడ్యూల్ రిలీజ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ టికెట్ల వేట ఊపందుకుందని సరికొత్త రాజకీయ చర్చకు దారితీస్తుంది. ఎన్నికలు జరగబోయే 6 ఉమ్మడి జిల్లాలలో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే అధికారంలో ఉన్నారు. ఈ సానుకూల అంశమే ఇప్పుడు అధికార పార్టీలో టికెట్ల కోసం పెద్ద ఎత్తున పోటీ పెరిగేలా చేసింది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని సామా రామ్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. కానీ ఇదే రేసులో మాజీ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, చిన్నారెడ్డిలతో పాటు హర్షవర్ధన్ రెడ్డి, గౌరీ సతీష్ ఉన్నారు. వీరిలో హర్షవర్ధన్ రెడ్డి టికెట్ సాధన కోసం పార్టీ అగ్రనేతల చుట్టూ గట్టిగా తిరుగుతూ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల స్థానానికి సైతం పోటీ రసవత్తరంగా మారుతుంది. ఈ ఆశావహుల పోటీని సమన్వయం చేసి సరైన అభ్యర్థులను ప్రకటించడం గులాబీ, హస్తం పార్టీలకు సవాలుగా మారింది. పట్టభద్రుల శాసనమండలి స్థానాల భర్తీకి సమయం దగ్గర పడుతూ ఉండడంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఊపందుకుంది. ఈ పొలిటికల్ అడ్వాంటేజ్ చూసుకొని అధికార పార్టీ నేతలు టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇక నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానాల విషయానికి వస్తే అక్కడ కూడా ఆశావహుల పోటీ తీవ్రంగా ఉంది. మొత్తానికి ఈ ఎన్నికలు తెలంగాణలోని ప్రధాన పార్టీలకు మరో ప్రతిష్టాత్మక పోరాటంగా మారబోతున్నాయి. రాబోయే సెప్టెంబర్ నెలలోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఈలోపే అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారంలో దూసుకుపోవాలని ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. దాంతో ఈలోపే పార్టీ పెద్దల మనసు గెలిచి బీఫామ్ సాధించాలని నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ
ఇది ప్రస్తుతానికి తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల చుట్టూ తిరుగుతున్న రాజకీయ సమీకరణాల ముచ్చట. రాబోయే సెప్టెంబర్ నెలలోనే ఈ ఎన్నికలకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో ఈలోపే అధిష్టానం ఆశీస్సులు పొంది బీఫామ్ సాధించాలని ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మరి ఈ హోరాహోరీ రేసులో కాంగ్రెస్ పెద్దలు ఎవరికి అవకాశం ఇస్తారు? రాబోయే రోజుల్లో సమీకరణాలు ఎలా మారుతాయో వేచి చూడాలి.